సో మనం ఇప్పుడు ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం పట్టణంలో అయితే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం సాక్షిగా ఒక మహాపాపం అయితే జరుగుతోంది. అదేంటంటే మీకు పులిహోర ప్రసాదం మీరు కొనుక్కుంటారు. ప్రసాదం కదా అని మీరు కళ్ళకద్దుకు నోట్లో వేసుకున్నారా, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అందులో పురుగులు ఉన్నాయి అని అయితే ఇక్కడ భక్తులు అంటున్నారు. సో వారు ఈవేళ పొద్దున్నే ప్రసాదం ప్యాకెట్లు అయితే కొనుక్కున్నారు. సో అందులో కొన్ని పురుగులు అయితే దర్శనమిచ్చాయి. సో ఏదైతే ఈ వంటశాల ఏదైతే ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఒకసారి అండి. సో ఇది యాక్చువల్గా ఈ వంటశాలకు సంబంధించినటువంటి మొత్తం ఇంగ్రీడియంట్ సామాన్లు సరుకులన్నీ కూడా ఉన్నటువంటి ప్రదేశం అయితే ఇది. యాక్చువల్గా ఈ గదిలో నుంచి వీళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించి ఏదైతే ప్రసాదాలు తయారీకి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా ఇక్కడైతే వాళ్ళు నిల్వ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి వస్తే ఈ బయట ప్రాంతాల్లో పులిహోర తయారు చేస్తున్నారు. సో ఇలాంటి వాతావరణంలో అయితే యాక్చువల్గా పులిహోర అయితే తయారవుతుంది. ఇప్పుడే వీళ్ళు యాక్చువల్ సర్దుతున్నట్టున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ పప్పు ఏదైతే ఉందో అదైతే ఇక్కడైతే ఈ పక్కనైతే దొరికింది. సో ఈ పులిహోరలోనే యాక్చువల్గా వీళ్ళైతే పురుగులైతే కనుక్కోవడం అయితే జరిగింది. సో దీన్నే ప్యాక్ చేసి భక్తులందరికీ కూడా ప్రసాదాల రూపంలో అయితే పంచిపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నారు. ఈయన పేరు ఆదిత్య. ఈయన బెంగళూరు నుంచి వచ్చారు. మొదటి బాధితుడు ఈయన. తర్వాత ఈయన కూడా పొద్దున్న ఉదయమే ఆయన కూడా ఒక 5 ప్యాకెట్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఆ ప్యాకెట్ ఈయన చెప్పిన తర్వాత తెరిచి చూసిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యపోయారు. సో తర్వాత అసలు అంటే వీళ్ళతో మాట్లాడి ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాము యాక్చువల్గా పులిహోర ఎలా తయారవుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి. యాక్చువల్గా ఆ పులిహోరకి వాడినటువంటి పప్పు ఇది. యాక్చువల్గా పైకే మనకి పురుగులు పాకుతూ కూడా కనబడుతున్నాయి ఇక్కడ. సో ఈ పప్పుని ఆ పులిహోర యొక్క పోపులో అయితే వాడారు అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఇది వాడడం వల్లే ఆ పులిహోరలో అయితే పురుగులు వచ్చాయి. సో అయితే వాళ్ళ పొద్దున్న ధనుర్మాసం ఒకటి, నెక్స్ట్ ఏమో సోమవారం ఆరుద్ర నక్షత్రం మంచి రోజు అని చెప్పేసి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. సో దర్శనానంతరం ఏదైతే ప్రసాదాలు ఇస్తున్నారో దేవస్థానం వాళ్ళది ప్రసాదాలు అనేవి కొనుక్కోవడం జరిగింది. సో ప్రసాదాలు మనకి పులిహోర ప్యాకెట్లు అయితే పంచిపెడుతున్నారు వీళ్ళు. అది కూడా 10 రూపాయలకి విక్రయిస్తున్నారు వీళ్ళు ఏదైతే దేవస్థానం వాళ్ళు అయితే ఉన్నారో. సో ప్యాకెట్లు అనేవి ఇక్కడ చూసుకోవడం గమనించలేదు అంతగాని. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం అది ప్యాకెట్లు ఓపెన్ చేసి చూస్తే వాటి నిండా కూడా పెంకు పురుగులు అనేవి ఉన్నాయండి. ఇలాంటి దివ్య పుణ్యక్షేత్రంలో, అది కూడా దక్షిణ కాశీగా పేరొందుతున్నటువంటి కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి నిర్లక్ష్యాలు వహించి ప్రసాదాలు పంచిపెడితే అది మన ఊరికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అలాగే మన దేవస్థానానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇలాంటివి ఇంకా ముందట జరగకుండా వాళ్ళకి దేవస్థానం వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు చెప్పడం వల్ల ఇది మార్పు అనేది రాదు. దేవస్థానం వాళ్ళకి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ మార్పు అనేది జరగదండి. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా ఏదైతే వస్తువులు వాడుతున్నారో అవన్నీ నాణ్యమైన వాడి భక్తులకి అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉచితంగా పంచిపెట్టట్లేదు, డబ్బులకి తీసుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా నాణ్యమైనదే ఉండి వాళ్ళు భక్తులకి విక్రయించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అంటే ఇది ఆదిత్య గారి యొక్క వెర్షన్. ఇక్కడ మనకి హిందూ ధర్మ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక ఆయన ఉన్నారు. సో ఆయన కూడా అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి దీని మీద మీ స్పందన ఏంటి? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడికి వచ్చి? అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఏదైతే పరమ పవిత్రమైన పాదగయ పుణ్యక్షేత్రం ఉందో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఇది దక్షిణ కాశీ. సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ పిఠాపురంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మొన్నటికి మొన్నే రఫీ అనే వ్యక్తిని దర్భగుడి దగ్గర అన్ని మతస్థుడిని పనిచేయించడానికి పెట్టడం అనేది చాలా ఘోరం. దాని తర్వాతే కొన్ని వందలాది రసీదు బుక్కుల్ని హోమగుండంలో వేసి తగలబెట్టడం జరిగింది. ముందు అఘోరా ఏదైతే ఆగమన శాస్త్ర ప్రకారం నియమాలు ఉన్నాయో వాటిని కాకుండా ఆవిడ వచ్చేస్తుంటే కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఇవన్నీ కూడా ఖండించడం జరిగింది. ఏదైతే ఈరోజు మరి ధనుర్మాసం మొదటి రోజు, అలాగే ఈరోజు కార్తీక మాసంలో ఎంతమంది జనం వచ్చారు, ఈరోజు కూడా శివాలయం అంతమంది తాకిడి రావడం జరిగింది. ఎంతో వందలాది మంది, వేలాది మంది ఈ ప్రసాద పొట్లాలను కొనుక్కోవడం జరిగింది. ఈ ప్రసాద పొట్లలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చూడండి ఏ స్థాయిలో ఉన్నాయో. నంబర్ 1 లోపల ఉంచుకుని నంబర్ 1 ఉంచుకుని వీటిని అన్నిటిని జల్లించేసి ఇవి కావాలని చెప్పి ఆహారంలో కలిపేశారండి. అంటే తినేవాళ్ళు భక్తులే కదా, వాళ్ళు చూస్తారా ఇది ఏదో ఇందులో కలిసిపోతులే కదా అని. ఎంత ఘోరమైన అపచారం, ఎంత ఘోరమైన విషయం. పోపుల్ని అన్నీ కూడా ఒకటొకటి వేరు చూసినప్పుడు తెలుస్తాయి ఇందులో ఏమున్నాయి అన్నది. ఈ పక్కనే పెట్టారు, అందులో కలిపిని కూడా వాడిని కూడా పక్కనే పెట్టారు. వాడిని ఇవి నెంబర్ 1 లోపల ఉన్నాయి.
ఏం వాడారు చూపించబడ్డా నెంబర్ 1 చూపిస్తున్నారు, ఇవి చూపించుకోండి, ఏమో పక్కనే పెట్టుకున్నారు. ఇవి ఎంత తప్పుడు విషయం ఇది. దేవాలయం చెడ్డ పేరా? ఎంతమంది భక్తులు చూస్తారు ఇలాంటి, ఇప్పుడు ఆదిత్య గారు లాంటి చూసిన భక్తులు ఎంతమందో చూస్తారు. మరి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టుకుని ఇంకా మేము దేవుడి దర్శనానికి వెళ్తే ఇలాంటి మా సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి, మరి మీరు దేవాలయం యొక్క పేరు దెబ్బతినేలా చేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అంటున్నారు కదా. మరి మీరు ఈ విధంగా బయటికి వెళ్ళి తప్పుడు, మీరు ఏదైతే ఈ ప్రసాదంలో ఎటువంటి పురుగులు ఉన్న ప్రసాదాన్ని నమ్మితే దేవాలయం యొక్క ప్రతిష్టత పోదా? ఈరోజు నేను ఇదే సూటిగా అడుగుతున్నాను. దేవాలయంలో చేస్తున్న ప్రతి పనిని కూడా సక్రమంగా, ధర్మబద్ధంగా, ఇది నా ఇంట్లో పని, నా దేవాలయం అని చెప్పి చేస్తే ఇటువంటి లోటుపాట్లు ఏమీ రావు. మరి ఇది ఎక్కడ కొన్నారో కూడా తెలీదు. ఇలాంటి పురుగుల ప్రసాదాన్ని ఈరోజు ధనుర్మాసం పుట్ట భక్తులు అందరితోనే తినిపించి మాత్రం మహాపాపాన్ని అయితే మాత్రం చుట్టుకున్నారు. సో ఈ ఆలయానికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా ఇక్కడ భక్తులు అనేది ఏంటంటే ఈ యొక్క పుచ్చిపోయిన పప్పుతోటి పులిహార చేశారు, దాంట్లో అయితే పురుగులు వచ్చాయని యాక్చువల్గా మనం అయితే ఇందాక చూసాం, పులిహారలో పురుగులు అవన్నీ కూడా చూసాం. అంటే ఇది మీ నోటీస్లో ఉందా, మీకు తెలుస్తుందా? అంటే ఎవరైనా చెప్పారు అసలు ఇలా ఉంది అని పరిస్థితి? నోటీసులు రాలేదు సార్, ఇప్పుడు నోటీసు రాలేదండి. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే వాళ్ళు మీ నోటీస్లో పెట్టారు, అంటే దీని మీద మీరు ఏం చర్య తీసుకుందాం అనుకుంటున్నారు? చూస్తాను, అక్కడ ఏం జరుగుతుందో చూసి మీకు దాంట్లో నేను వెరిఫై చేస్తాను. దానికి ఇప్పుడే వచ్చి చెప్పారు భక్తుడు, మన వెంకట గారు కూడా వచ్చారు, వచ్చి మనకి ఇలాగ ఉందని చెప్పారు, పురుగులు వస్తున్నాయని చూశారు. చెప్పిన వెంటనే మేము చూసిన గారికి దాన్ని పెట్టి నిన్న ఒక కార్యక్రమం దాతల సహకారంతో కార్యక్రమం జరిగింది. రాత్రి 10 గంటల దాకా మనకి ఇక్కడ భోజనాలు పెడుతూనే ఉన్నారు. అంటే పప్పు తీసింది కానీ అది అక్కడ ప్లేట్లో పెట్టారు, మరి పారేయలేరు తెలియదు. మనకు ఉన్న స్టాక్ మాత్రం బాగానే ఉందని చెప్పారు వెంకట గారు. అంటే ఆ ఉన్న పప్పు కూడా చూసి వెట్టిపై చేసి అన్న తేడా పడాలు ఉంటే దానికి రిటర్న్ పంపించేసి, ఇది టెండర్ సిస్టమ్ కానీ మన ఇప్పుడు మనకు క్యాష్తో కానీ కొనుక్కుంటూ ఉందా ఏమీ లేదండి. అది చూసిన తర్వాత మీకు వెట్టిపై చేసి మీకు సమాధానం చెప్తాం, తెలియపరుచుకున్నాం. అంటే వాళ్ళెవరో భోజనం చేసి ఇక్కడ పెట్టినా కూడా పుచ్చిపోయిన పప్పు పెట్టుకోరు కదా యాక్చువల్గా వాళ్ళు భోజనం. అంటే మొత్తం ప్లేట్లో ఉన్న చుట్టి కొంత అది బాగు చేసిన పప్పులాగా ఉందండి. దాన్ని పెట్టి అదే అంటే చూసి స్టాక్లో చూసి మీకు ఏమైనా తేడాపడం ఉంటే నేను సరి చేస్తానని చెప్పి. సో ఏదైతే ఈ వంటశాల ఉందో దీనికి ప్రసాదాలకు సంబంధించిన తయారీ విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి ఇష్యూ ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది కదా, అంటే మీరు దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారు యాక్చువల్లీ యాజ్ ఎ ఇన్ఛార్జిగా? అదే ఇప్పుడే చెప్పారు సార్, దాని మీద చూసుకుని అన్నీ చక్కగా చూసుకుని, లేదంటే అవి రిటర్న్ ఇచ్చేయటం, ఏమైనా అదే తేడా పడా ఉంటే మాత్రం ఆ స్టాక్ అంతా రిటర్న్ పంపించేస్తాము. ఇక్కడ నుంచి ఏది రాకుండా మేము చూసుకుంటాం. యాక్చువల్గా మీరు ముందే చూసుకుని ఉంటే యాక్చువల్గా ఇంతవరకు ఈ పరిస్థితి రాకపోనేమో. ఇప్పుడు అయితే వెంకట గారు చూసిందైతే బాగానే ఉందని అన్నారు, చూసుకుంటామండి. అది కూడా దాన్ని రెక్టిఫై చేస్తాము. ఏమైనా ఉంటే కనుక దాంట్లో కూడా ఏమైనా ఉందనుకున్న కొన్ని చూసుకుని చక్కబెట్టి అన్నీ చేస్తాం. సో అదండి, శివుడి ఆజ్ఞ లేదే చేవైనా కొట్టదు అంటారు. కాకపోతే అదే శివుడికి పురుగులతో కూడినటువంటి ప్రసాదాన్ని నిత్య నైవేద్యానికి అయితే ఈ పురుగులతో కూడినటువంటి పప్పుని కూడా నివేదనతో చేస్తున్నారు. కాబట్టి ఈ పాపం ఆ శివుడి ఖాతాలో వేద్దామా, లేకపోతే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నటువంటి ఈ అధికారులు కానీ ఏదైతే ఈ వంటశాలకు సంబంధించినటువంటి ఈ చూసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళ ఖాతాలో వేద్దామా, ఏదనేటటువంటిది ఒకసారి మీరే డిసైడ్ చేయాలి.